మాయ కోసం తిరుగుతున్న రాజుకి అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది ఆఫీస్కి ఎవరైనా వచ్చారో ఏమో తెలుసుకుంటాను అని చెప్పేసి ఆఫీస్లో ఫోన్ చేసి కనుక్కుంటాడు. ఆఫీస్లో ఉన్న సెక్రటరీతో మాట్లాడుతూ ఉంటాడు రాజు. అప్పుడు ఆ సెక్రటరీ ఉండి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఫిబ్రవరి 19th రోజున ఇంకా తను ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి ఒక గెస్ట్ వస్తానన్నారు, వచ్చారా లేరా అని చెప్పేసి అడుగుతూ వచ్చారు సార్ అని చెప్పగానే ఫిబ్రవరి 19th అంటే మా పెళ్లి రోజు అని చెప్పి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా కార్డిస్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ అనగానే కార్డిస్ తీసుకొని వెళ్ళిపోయారా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు రాజు. ఆ తర్వాత కావ్య మాయ కోసం తిరుగుతూ ఉండగా రౌడీలైతే తనని చూసి ఎలాగైనా తనని కిడ్నాప్ చేయాలని చెప్పేసి తీసుకొని వెళ్ళడానికి కారు ఇంకా మంగమ్మ అనే ఒక ఆవిడని అరేంజ్ చేసి కావ్యని ఇంకా పట్టపగలే ఇంకా కిడ్నాప్ చేసేస్తారు. కావ్యని తీసుకొని కారులో ఎక్కించగానే ఆ మంగమ్మ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కావ్యని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. ఇంకా కావ్య మాత్రం కారులో కూర్చొని ఇంకా అరుస్తూ ఉంటుంది. ఎవర్రా మీరు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉండగా అక్కడికే వచ్చిన అప్పు మాత్రం వాళ్ళ అక్కని కారులో ఎక్కించుకోవడం చూస్తూ ఉంటుంది. అప్పు ఇంకా కావ్యని చూసి తట్టుకోలేకుండా అక్క అక్క అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అయినా కూడా రౌడీలు కావ్యని తీసుకొని ఇంకా కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ అప్పు కూడా వస్తూ ఉంటుంది. అయినా కూడా దొరకకుండా వెళ్ళిపోతారు. ఇంకా కావ్యనే కాకుండా ఇంకా చాలామంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఉంచిన ఆ రౌడీలను మరి పట్టుకునేది ఎవరు? అప్పు కాపాడుకోగలుగుతుందా వాళ్ళ అక్కని? మరి లేదంటే అదే ఇంకా గల్లీలో తిరుగుతున్న రాజు కాపాడుకోగలుగుతాడా? మరి కావ్య ఏమైంది అనే విషయం రాజుకి ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా అప్పు వెళ్ళి మరి రాజుకు చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.